ఏజెన్సీ ప్రాంత ప్రజలు నల్ల బంగారంగా పిలుచుకునే తునికాకు సీజన్ ప్రారంభం కావడంతో మహబూబాబాద్ జిల్లా గిరిజన పల్లెల్లో మళ్లీ సందడి కనిపిస్తుంది. వ్యవసాయ పనులు లేని వేసవిలో వేలాది కుటుంబాలకు తునికాకు సేకరణే ప్రధాన జీవనాధారంగా మారింది. తెల్లవారక ముందే నిద్రలేచి చేతుల్లో బుట్టలు తాడులు పట్టుకుని గిరిజన కుటుంబాలు అడవి బాట పడుతున్నాయి. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా అడవిలో గంటల తరబడి కూలీలు శ్రమిస్తున్నారు. అయితే ఉపాధితో పాటు అడవి జంతువుల భయం, ప్రమాదాలు తగ్గుతున్న యూనిట్లు గిరిజనులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అడవి జీవనంతో ముడిపడిన తునికాకు సీజన్ పై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సీజన్ అంటే గిరిజన కుటుంబాలకు పండుగ లాంటిదే. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో వేలాది కుటుంబాలు ఈ 2 నెలల కాలాన్ని రెండో పంటగా భావిస్తాయి. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి అడవిలోకి వెళ్లి నాణ్యమైన ఆకులను సేకరించడం వారి దినచర్యగా మారుతుంది. ఎండ తీవ్రత పెరగక ముందే ఎక్కువ ఆకులు సేకరించేందుకు మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ అడవి బాట పడుతున్నారు. గంటలకు వస్తాను. వచ్చి 11-10 గంటల లోపల వస్తాయి. 50-100 ఒక 60-20 ఆ చెట్టు ఈ చెట్టు వంచుకుంటా పోసుకుంటా పోతే ఆ కట్టలు అవుతాయి. ఆ కట్టలు పట్టుకొని ఇంటికి పోయి కట్టే ఒక 100-200 వస్తాయి. అందరు కలిస్తాయి. గుడ్డేళ్ళు కలిసినా ఎల్లు ఉరకాలి. తప్పించుకుంటేనే తప్పులు పడతాం, లేకపోతే దొరికితే పోతాం. నీళ్ళు దొరకకుంటే అడ్డం పడవలసి వస్తుంది. దొక్క ఆశకు పోతాను, ఏదో దొక్కుతాయని పోతారం, కానీ నీళ్ళు లేకపోతే అక్కడ పడేది. నీళ్ళు ఉంటేనే ఇంటికి వస్తాం. బోనస్ అంటే మాకు పోయినసారి రాలే, అవతల సారి వచ్చినాయి బోనస్ పైసలని. గిట్టుబాటు అంటే ఇక మా 3 రూపాయల కట్ట ఎంత దేశం పోతే ఆ 3 రూపాయల కట్ట దొక్కుతుంది. ఏం గిట్టుబాటు లేదు కానీ ఇక అందరితో పాటు కొయ్యాలి, తప్పదు. ఇక మాకు ఒక్కరికి వెయ్యాలి కదా. ఇక ఎంత అంటే గంతే కోసుడే, కొయ్యకుండా కూలి లేదు. ఇక కూలి పడుతుంది అంటే ఇక మాకు ఇప్పుడు 3 రూపాయలు అన్నలో ఒక 5 రూపాయలు అయినా మంచిగా ఉండు, కానీ లేదు. గంట వరకే కొయ్యాలంటే అంతవరకు కొత్తాను. మందులు కలిసిన కొట్టిన దెబ్బలు తగిలిన పేషెంట్ అయితే మంచిగా చెయ్యాలి. అడవిలో తిరుగుతానని వాళ్ళకి కూడా సహాయకారం చెయ్యాలి. గాయపడ్డోళ్ళకి 5 లక్షలు ఇచ్చి బాగుపడేయాలి. చచ్చిపోయిందంటే కుటుంబం ఎంత తల్లడిల్లిపోతారు. వాళ్ళు రేసిరాలు కదా, 10 లక్షలు ఇచ్చినా బాధ లేదు. సేకరించిన తునికాకులను ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులంతా కలిసి 50 ఆకులను ఒక కట్టగా కడతారు. అనంతరం వాటిని అటవీశాఖ ఏర్పాటు చేసిన కల్లాల వద్ద విక్రయిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 12 యూనిట్ల పరిధిలో 147 కల్లాలను ఏర్పాటు చేసిన అటవీశాఖ ఈ సీజన్లో 15,000కు పైగా స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కుటుంబం రోజుకు 1000 నుంచి 1,500 రూపాయల వరకు సంపాదిస్తోంది. మూట ఆగు, వీడియోలో పడుతుంది. ఆకులు కోసడానికి వెళ్ళాను. అడవికి వెళ్ళాను దూరంగా. వచ్చారు 10-11 అవుతాను. అడవి నుంచి వచ్చారు ఆకు దింపుకొని వస్తాను. అవి కట్టారు మళ్ళీ సాయంత్రం అవుతాయి. కట్టారు 50 ఆకులు కళ్ళ మీద వేస్తాం. కడమే సాయంత్రం ఇక 100 కట్ట కడతాం అంతే. ఇక ఆ కట్టను బట్టి వస్తాయి, ఎంత వస్తాయో లెక్క చేసుకోవాలి. బోనస్ లేదు, ఏది లేదు. 40 పైసలే బోనస్ అయితే వస్తలే. ఇక ఏం చేస్తాం, గది ఉంటే 3 లాడ మారేస్తాం, ఎల్లుకి వస్తాం అంతే. మంచి నీళ్ళు కలిసినప్పుడు అయితే వెళ్ళొస్తాం అంతే. 40 రేస్తే పొద్దున్న దాగోసిన అంటే ఇక జ్వరం జంట అయితే వాటికి కూడా జరిగిపోవట్లేదు. ఇక ఎండకి దడిచి పోట్లేదు మారే చాలా మంది. ఆకు దొరకట్లేదు. అయినా ఆ దొరక కూడా ఇక దొరక కూడా సప్పటి దాకా అయికొని ఉంటాను. ఈ ఎండకి దడిచి కూడా
ఈసారి చాలా మంది పోయట్లేదు, ఆకు దొరకట్లేదు. మళ్ళీ ఎండలు కొడతాను, ఎండలకు దడిచి కూడా ఇక ఉన్నాయి, ఇంటికాడ ఉంటాను. 5 రూపాయలు పెట్టినా నష్టం ఏం లేదు మాకు కట్టకి. తునికాకు నాణ్యత పెరగాలంటే సేకరణకు ముందే చెట్లకు ఫ్రూడింగ్ చేయాలి. కానీ గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో నాణ్యమైన ఆకు దిగుబడి తగ్గిపోయిందని కూలీలు చెబుతున్నారు. ఫలితంగా గతంలో 20కి పైగా ఉన్న యూనిట్లు ఇప్పుడు కేవలం 12కే పరిమితమయ్యాయి. నాణ్యత తగ్గడంతో కాంట్రాక్టర్లు కూడా కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో గిరిజన కుటుంబాలకు తునికాకు సేకరణే ప్రధాన ఉపాధి మార్గంగా మారింది. అడవిపైనే ఆధారపడి జీవించే ప్రజలకు ఈ సీజన్ ఆర్థికంగా ఎంతో కీలకం. స్థానికంగా బీడీలు చుట్టే కార్మికులు కూడా ఈ సమయంలో ఆకులను నిల్వ చేసుకుంటారు. అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తునికాకు సేకరణ ద్వారా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆరు గంటలకు వచ్చి 12 గంటలకు పోతాను. రోజు 50 కట్టలు పట్టుకొని పోతాను. ఏం కూలి పడతలేదు సార్. నాకు పందులు కలిసినాయి, ఇవాళ దుప్పి కలిసింది, కింద పడ్డ గుట్ట మించారు, అరుం బ్యాడ్లు గదివినాయి. ఎట్లున్నాయి ఇక తిప్పలు పడుకుంటా గుండెల కింద పడుకుంటూ వేసుకుంటూ వస్తాను సార్. ఏం కూలి పడతలే. ఇక ఏం కూలి లేకనే ఇట్లా ఇప్పుడు వస్తాను. దూపానక ఆకలనక చెట్టు పుట్టలు తిరుక్కుంటా, పాములు అనక తేళ్ళు అనక అట్లా తిరిగి వస్తాను. 50 కట్ట పట్టుకొని పోతే ఆ కూలి కూడా పడతలేదు సార్. ఇక అట్లా ఉంటే ఇంటికాడ రూపాయలు లేదు సార్. అందుకని ఇంటికాడ చేయరు ఎట్టనని పోతాను. 6 రూపాయలు పెట్టినా మంచిగా ఉండు. 3 రూపాయలే పెడుతుండే కట్టకి. మాకేం కూలి పెడతలేదు సార్. ఇంటికాడ జర ఆకు కూడా దొక్కుతలేదు. పొద్దుగాలు వస్తే 12 గంటలు పోతే ఆకలి దూప అనుకుంటా దింపుకుంటా పోతాను. 2 1 అవుతాను. పోతాను, దింపుకుంటూ పోతాను. ఇంటికి పోయి చేత కట్టలేదు. సాయం చేయాలి కానీ వాళ్ళు చెత్తట్లేదు సార్. ఏం చేయాలి? పోతాను దాన్ని తిప్పలు పడి పట్టుకొని పోతాం. పందులు ఇవాళ గదివినాయి, చెట్టు ఎక్కినాం దునికినాం. ఇట్లా కూడా నిన్న కలిసినాయి, మళ్ళీ ఇవాళ కలిసినాయి. కలిస్తే నిన్న పందులు చూసి చెట్టు ఎక్కి పందులు వెళ్ళిపోయినాక దీనికి చెట్టు నుంచి దిగి కింద ఉన్నాయి కూరలు ఉన్నాయి. వాటికి ఉన్నా కూడా భయపడి ఆ చెట్టు కింద చేయరు. వెళ్ళిపోయినాక కోసు. అయితే తునికాకు సేకరణ అంత ఈజీ కాదు. మండుతున్న ఎండలు, అడవి జంతువుల భయం, పాము కాట్లు, అగ్ని ప్రమాదాలు కూలీలను వెంటాడుతున్నాయి. గత ఏడాది పలు గ్రామాలకు చెందిన కూలీలు అడవి జంతువుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఇప్పటికీ ఉపాధికి వెళ్లలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మేము పొద్దుగాల 6 గంటలకు 5 గంటలకు లేచిపోతాం అడవికి. అడవిలా తిరిగితే ఏడనొక్క కాడ గుంపుకుంటే కోస్తాం ఆకులు. లేకపోతేనేవి ఇక తిరగాలి అడవి మొత్తం. తిరిగి మళ్ళీ 11 12 గంటల వరకు ఇంటికి వస్తాం. ఇదే ఆకు ఇక దగ్గర ఓ 200 కట్టలు 300 కట్టలు దొక్కుతాయి. అవి కట్టాలి. ఇక కళ్ళ మీద వేయాలి. ఇక 50 100 కట్టలు కట్టాలి. 50 కట్టలు కట్టాలి. పడతలేదు మాకి. 3 రూపాయల 50 పైసలు 40 పైసలే పెట్టిళ్ళు మాకు పడతలో అయ్యి. ఇక ఈ ఎండకి పోడు వచ్చుడు, ఇక జ్వరాలు వచ్చుడు, శాతన కాకుంటుండు, ఇక అట్లయితుంది. పెట్టినా ఒక 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి. ఇంకా బోనస్ వాళ్ళు పక్క ఊళ్ళో పడ్డే బోనస్లు మంచినే. మా ఊళ్ళో ఇంకా ఎవరికి వాళ్ళు బోనస్లు. ఇక చెట్టు ఎక్కినోడు చెట్టు ఎక్కుతారు. ఇక చెట్టు ఎక్కిన రోడ్ అయితే ఊరుకాలి. ఇక ఏం చేస్తారు? ఇక ఒకవేళ పందికి దొక్కుతున్నాయేమో అది కొరుకుతుంది. ఈ చెట్టు మించలు కింద పడ్డ వాళ్ళకి గవర్నమెంట్ కొంచెం డబ్బులు ఇవ్వాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నేరుగా చెల్లింపులు చేయాలని, బోనస్ కూడా సకాలంలో అందించాలని కూలీలు కోరుతున్నారు. అటవీ ఆధారిత జీవన విధానంలో తునికాకు సేకరణ కేవలం ఉపాధి మాత్రమే కాదు, అది గిరిజన కుటుంబాలకు ఆర్థిక భరోసా, పిల్లల చదువులకు ఆధారం, కుటుంబాల బతుకు తెరువు. అందుకే అడవి తల్లి ఇచ్చే ఈ నల్ల బంగారం కోసం గిరిజనులు ప్రతి ఏడాది ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు.
అడవితో మమేకమైన గిరిజన జీవన విధానంలో తునికాకు సేకరణ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మండే ఎండల్లోనూ ప్రాణాలకు ముప్పు ఉన్నా కూడా అడవిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే తగ్గుతున్న యూనిట్లు, నాణ్యత సమస్యలు, ప్రమాదాల మధ్య గిరిజన కూలీలకు మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేను ఆకు పోయినప్పుడు వెనక చేసుకొస్తాను. అక్కడ నుంచి కట్టేసప్పుడు అయ్యేసరికి వెనక తిరిగి చూస్తూనే ఉన్నా పంది సడల్న వచ్చింది. అటు ఇటు పోదామని అనుకునేసరికి అటు ఒడ్డైంది, ఇటు ఒడ్డైంది. ఇటు ఎక్కలేకపోయేసరికి సడల్న వచ్చింది. కింద పడేసి ఫస్ట్ తలిగింది కాలుకి, మళ్ళీ ఇంకొక సక్క గురికొచ్చి ఈ పంది కూరతోటి అటు ఇటు సింపేసింది. ఇక్కడ గుండె మీద కాలేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా ఆర్చేసరికి అందరు ఉరుక్కొచ్చి పందిని ఎల్లగొట్టేసరికి వెళ్ళిపోయింది. ఆ నుంచి సోయి లేకుండా పడిపోయినా బ్లడ్ బాగా పోయింది. ఆడ బ్లడ్ పోయినాక ఇక సోయి లేకుండా పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు తీసుకొచ్చి అంబులెన్స్ నర్సంపేట తీసుకుపోయింది కూడా సోయి లేదు. మళ్ళీ ఆ నుంచి వరంగల్ తీసుకుపోయిండ్రు. ఆడికి పోయినాక ఫస్ట్ నరాంగ్ కుట్టేసి ఇక 1,50,000 దాకా అయినాయి. ఇక ఒక ఉంచుకున్నారు, చాలా రోజులు ఉంచుకొని ఇప్పుడు నరం నడవద్దామంటే నరం నడవనియదు. ఎక్కువసేపు నడిచిన ఇక మాకు ఇంటికాడ తప్ప నేను ఒక్కని తప్ప ఎవరైతే లేదు. నాకు ఇంటికాడ కుటుంబం మంచిగా లేదు, చాలా పేద కుటుంబంలో పుట్టిన. ఇక మా అయ్యే చిన్నప్పుడే చనిపోయాడు. నేను పని చేస్తే కానీ మా కుటుంబం గడవదు. ఎక్కువ దూరం నడవలేను, బరువు ఎక్కువ మోయలేను. నడదామన్నా ఇబ్బందే, ఎక్కువ దూరం కూడా నడవలేకపోతాను. నేను గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందని కోరుకుంటున్నాను.